విజయవాడలో జరిగిన దారుణం ఇది. సాయంగా ఉంటుంది అని, తల్లిని చూసుకుంటుంది అని ఒక కేర్ టేకర్ని పెట్టుకుంటే ఆమె అతన్ని చంపేసి పరారైపోయింది. విజయవాడలో రిటైర్డ్ ఇంజనీర్ దారుణ హత్యకు గురయ్యారు. రిటైర్డ్ R&B ఇంజనీర్ వెంకటరామారావు హత్యకు సంబంధించిన కేసు ఇప్పుడు సంచలనం రేపుతోంది. కేర్ టేకర్ అనూష హత్య చేసినట్టుగా పోలీసులు గుర్తించారు. తల్లి సరస్వతితో కలిసి ఎన్టీఆర్ కాలనీలో నివాసం ఉంటున్నారు రామారావు. తల్లిని చూసుకోవడానికని కేర్ టేకర్ని పెట్టుకున్నారు ఆయన. అయితే అనూష జాబ్లో జాయిన్ అయ్యి జస్ట్ 3 డేసే అయినట్టు కూడా తెలుస్తోంది. ప్రస్తుతం ఆమె పరారీలో ఉంది. ఆమె కోసం పోలీసులు గాలిస్తూ ఉన్నారు. అనూషతో పాటు ఇంకెవరి ప్రమేయమైనా ఉందా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ వసంత్ అందిస్తారు. రిటైర్డ్ R&B ఇంజనీర్గా పనిచేసినటువంటి బొద్దులూరు రామారావును దారుణంగా హత్య చేసినటువంటి ఘటన వెలుగులోకి వచ్చింది. కేర్ టేకర్గా కొద్ది రోజుల క్రితమే ఆమె నియమించుకున్నటువంటి నేపథ్యంలో తన తల్లికి సహాయంగా ఉంటుందని తీసుకొచ్చినటువంటి నేపథ్యంలో ఆమె దారుణంగా హత్య చేసినట్టుగా ఇటు పోలీసులు కుటుంబ సభ్యులు గుర్తించారు. ప్రస్తుతం రామారావు కుటుంబ సభ్యులు మొత్తం కూడా తీవ్ర ఆందోళన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంటే వాళ్ళ మదరు 90 ఇయర్స్ ఏజ్ అండి ఆవిడకి. ఆయన మిస్సెస్ లేదు. పిల్లలిద్దరునేమో ఒకళ్ళు మద్రాసులో ఉంటారు, బాబు, పాప ఏమో హైదరాబాద్లో ఉంటుంది. సో అలా మదర్కి అసిస్టెన్స్ కోసం అని చెప్పి ఇంతకుముందు ఒక అమ్మాయిని పెట్టుకుంటే 3 ఏళ్ళు పనిచేసిన తర్వాత అమ్మాయి మానేసిన తర్వాత మళ్ళీ కొత్త అమ్మాయి కోసం అడుగుతుంటే ఎవరో ఏదో ఏజెన్సీ ద్వారా తీసుకొచ్చినట్టు పెట్టినట్టున్నారు తెలిసింది మాకు. 3 రోజులు అయ్యింది అమ్మాయి వచ్చి. వస్తే వాళ్ళ మదర్ దగ్గరే పడుకోవాలని చెప్పి ఆయన చెప్తే 2 రోజులు వాళ్ళ మదర్ దగ్గరే పడుకుంది. రాత్రి మటుకి బయటికి వెళ్ళి పడుకుంటాను, నాకు గాలి వేయట్లేదు ఇక్కడ అందంట. అంటే సర్లేని ఆయన వెళ్ళి ఆయన బెడ్రూమ్లో ఆయన పడుకున్నాడు. వాళ్ళ మదర్ దగ్గర నుంచి అమ్మాయి వచ్చి హాల్లో పడుకుంది. రాత్రి 10:30, 11 టైంలో జరిగిందని మన అమ్మాయి ఇంకో అమ్మాయి ఒక్కటే కాకుండా ఇంకొకళ్ళు కూడా హెల్ప్ఫుల్ అయింది. అవ్వదు. ఈయన కూడా చాలా యాక్టివ్గా ఉంటాడు. ఈయన 70 ఇయర్స్ అయినా కూడా చాలా యాక్టివ్గా ఉంటాడు. ఈయన దిండు పెట్టి అది వేసి చంపేసి పైన కారం చల్లేశారు. ఈ మదర్ ఆవిడకి 11ంటికి మెలకు వచ్చి నా గదిలో లైట్ తీసేశారేంటి, ఆవిడ లైట్ వేసుకున్న అలవాటు, లైట్ తీసేశారేంటి అని చూస్తే బయటకు వచ్చేప్పటికి ఈయన రూమ్లో బెడ్రూమ్లో తలుపు తీసుకుని లైట్ వెలుగుతుందంట. ఏంటని చూసేప్పటికి ఇట్లా మంచం మీద పడిపోయింటే పక్కింటి వాళ్ళని కేకలేసి లేపింది. అమ్మాయి ఇంటికి వెళ్ళి మళ్ళీ ఆటోలో వెనక రావడం అన్నీ కూడా CCTVలో రికార్డ్ అయింది. అవన్నీ కూడా అయింది. అక్కడి నుంచి ఎటు వెళ్ళారనేది వాళ్ళు చాలా తరవ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారండి. వాళ్ళు కూడా పోలీసు వాళ్ళు కూడా రాత్రి నుంచి ఇక్కడే వాళ్ళు శాయశక్తిలో ప్రయత్నిస్తున్నారు. ఇది ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి కుటుంబ సభ్యులు కానీ కాలనీ వాసులు కానీ చెప్తోంది. ఎప్పుడూ యాక్టివ్గా ఉండేవారు. తన తల్లి కోసం కేర్ టేకర్ని తీసుకొస్తే కేర్ టేకర్ చేతిలోనే ఆయన దారుణ హత్యకు గురయ్యారు. గత కొంతకాలంగా తల్లిని వృద్ధాశ్రమంలో కానీ ఎక్కడ పెట్టడం ఇష్టం లేక ఆయనే స్వయంగా దగ్గరుండి చూసుకుంటున్నారు. ఈ క్రమంలోనే కేర్ టేకర్ని తీసుకుని వచ్చి ఇక్కడ ఏర్పాటు చేశారు. ఆవిడ ద్వారానే ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి ఈ నివాసంలోనే ఆయన నివాసం ఉంటారు తన తల్లితో కలిసి. ఆయనకి సంబంధించినటువంటి కుమారులు ఇద్దరు కూడా ఉద్యోగాల రీత్యా ఒకరు హైదరాబాద్లోనూ ఒకరు చెన్నైలో సెటిల్ కావడంతో వారు నిత్యం కూడా వస్తూ ఉంటారు, వెళ్తూ ఉంటారు. అయితే ఈ క్రమంలోనే ఒంటరిగా ఉంటున్నటువంటి ఈ కుటుంబ సభ్యులకు సంబంధించినటువంటి టార్గెట్ చేసినటువంటి ఆ కేర్ టేకరే ఈ హత్యకు పాల్పడినట్టుగా గుర్తించారు. ప్రస్తుతం ఆమెకు సంబంధించినటువంటి ఎక్కడుందనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆమె ఒక్కటే హత్య చేసిందా లేదా మరొకరి ప్రమేయం ఏమైనా ఉందనే కోణంలో ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తూ ఉన్నారు. కెమెరా పర్సన్ సురేష్తో వసంత్, TV9 విజయవాడ నుంచి.